వెల్కమ్ టు మనీ నూక్. ఈ రోజు వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ బేసిక్స్ గురించి మాట్లాడుకుందాము. మనం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు గ్రాస్ ఇన్కమ్ అని, టాక్సబుల్ ఇన్కమ్ అని, ట్యాక్స్ రేట్, ట్యాక్స్ స్లాబ్స్ ఇట్లా రకరకాల టర్మ్స్ వింటూ ఉంటాం. అసలు ఈ టర్మ్స్ కి మీనింగ్ ఏంటి, మనం మన ట్యాక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మనము ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాము అంటే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాము. మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక మీకు ఉన్న డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది కనిపిస్తాయి. మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీకు ఎవ్రీ మంత్ శాలరీ అనేది ఇస్తారు. కానీ అది మీ టోటల్ ప్యాకేజా అంటే కాదు. మీ టోటల్ ప్యాకేజ్లో మీకు కొంత శాలరీగా ఇస్తారు, ఇన్ హ్యాండ్ శాలరీ కింద. మిగిలిన అమౌంట్ కంపెనీ వాళ్ళు ఈపీఎఫ్ ఆర్ అదర్ మ్యాండేటరీ సేవింగ్స్, మీకు ఎన్పిఎస్, విపిఎఫ్ ఇట్లాంటి ఏమైనా ఉంటే వాటిలో డిపాజిట్ చేస్తారు. ప్లస్ మీ తరపున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, టీడీఎస్ అంటారు దీన్ని. సో మీ శాలరీని ఇట్లా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఇన్ హ్యాండ్ శాలరీ, ఈపీఎఫ్ ఆర్ అదర్ మ్యాండేటరీ సేవింగ్స్ అండ్ లాస్ట్లీ ట్యాక్స్ కింద ఇలా డివైడ్ చేసి పే చేస్తారు. సో ఇది మొత్తం కూడా మీ ఇన్కమ్ కిందే కన్సిడర్ అవుతుంది. ఇంకా శాలరీయే కాకుండా మీకు రెంట్ ఆర్ ఇంకేదైనా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లైక్ డివిడెండ్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇట్లాంటి ఇన్కమ్స్ కూడా మీకు ఉండొచ్చు. ఇవి ప్లస్ మీకు కనుక ఏమైనా ప్రాపర్టీ కానీ, షేర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా అమ్మితే మీకు ప్రాఫిట్ వస్తే కనుక క్యాపిటల్ గెయిన్స్ వచ్చినట్టు, అది కూడా మీకు ఒక ఫార్మ్ ఆఫ్ ఇన్కమే. ఇలా మీరు డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ మొత్తాన్ని కలిపి గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటారు. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మీకు వచ్చిన ఇన్కమ్ అది మీ చేతికి రావచ్చు, ఇన్ హ్యాండ్ శాలరీ లాగా, క్యాపిటల్ గెయిన్స్ లాగా, రెంట్ లాగా, ఆర్ మీ తరపున వేరే అకౌంట్లో డిపాజిట్ అయి ఉండొచ్చు ఈపీఎఫ్ లాగా, ఆర్ మీ తరపున ఇన్కమ్ ట్యాక్స్కి పే చేసేసి ఉండొచ్చు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ లాగా. ఇలా ఏ ఫామ్లో వచ్చినా కానీ మీకు అసలు ఇన్కమ్ అనేది వస్తే వాటన్నిటిని యాడ్ చేస్తే మీకు గ్రాస్ టోటల్ ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు మరి ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ పే చేస్తామా అంటే కాదు. ఎందుకు అంటే గవర్నమెంట్ మనకి కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. వీటిని డిడక్షన్స్ అండ్ అలవెన్సెస్ అంటారు. లెట్సే మీరు హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్ చేస్తున్నాను, లేదా సెక్షన్ 80C కింద, సెక్షన్ 80D కింద నేను ట్యాక్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తున్నాం అనేది వింటూ ఉంటాం. ఇట్లా మీరు గవర్నమెంట్ ఇచ్చిన డిఫరెంట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేస్తే కనుక మీరు పే చేయాల్సిన ట్యాక్స్ అనేది తగ్గుతుంది. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి ఈ డిడక్షన్స్ని, అలవెన్సెస్ని కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదే టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్. మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద మాత్రమే పే చేస్తే సరిపోతుంది. ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఉంటుంది కదా. ఒకరికి 3 lakhs ఉండొచ్చు, ఒకరికి 10 lakhs ఉండొచ్చు, ఒకరికి 50 lakhs ఉండొచ్చు. అందరూ సేమ్ ట్యాక్సే పే చేయాలంటే కాదు. మనకు ఉన్న ఇన్కమ్ లెవెల్ని బట్టి మన ట్యాక్స్ స్లాబ్ అనేది డిసైడ్ అవుతుంది. మీరు 0 to 5 lakhsలో ఉన్నారా, 5 to 10 lakhsలో ఉన్నారా, ఇట్లా మీ ట్యాక్స్ స్లాబ్ అనేది డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మీరు ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ పే చేయాలి, మీ ట్యాక్స్ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. ఈ ట్యాక్స్ స్లాబ్స్, ట్యాక్స్ రేట్స్ నెక్స్ట్ స్లైడ్లో ఉన్నాయి, నేను వాటిని చూపిస్తాను. ఇది వన్ వే. ఇదే కాకుండా కొన్ని కేసెస్లో మీకు ఎంత వచ్చినా కానీ మీకు ఫిక్స్డ్ ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయనుకోండి, ప్రాపర్టీ మీద మీరు ప్రాపర్టీ అమ్మితే మీకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చినాయి, అది 10 lakhs వచ్చినా, 20 lakhs వచ్చినా, 30 lakhs వచ్చినా మీరు ఫ్లాట్ 20% క్యాపిటల్ గెయిన్స్ కింద పే చేయాల్సిందే. ఇలా ఫిక్స్డ్ రేట్ ఉండే ట్యాక్సెస్ కూడా ఉంటాయి. సో మీకు వచ్చిన టైప్ ఆఫ్ ఇన్కమ్ని బట్టి, మీకు వచ్చిన టోటల్ ఇన్కమ్ని బట్టి ఫైనల్గా మీరు ఎంత ట్యాక్సెస్ అండ్ సెస్ పే చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, మీకు ఎంత ట్యాక్స్ అండ్ సెస్ పే చేయాలి అనేది తెలిసిపోయింది. మరి మీరు దీన్ని పే చేస్తారా గవర్నమెంట్కి అంటే ఇంకొక చిన్న పాయింట్ ఉంది. మీరు ఫస్ట్లో చూసారు కదా, ఆల్రెడీ మీ కంపెనీ మీ తరపున ట్యాక్స్ని డిడక్ట్ చేసి కొంత గవర్నమెంట్కి పే చేసేసింది. సో మీరు ఇంకా మిగిలింది మాత్రమే పే చేయాలి. ఆర్ ఒక్కోసారి వాళ్ళు ముందే ఎక్కువ పే చేస్తే కనుక గవర్నమెంటే మీకు రీఫండ్ ఇస్తుంది. సో మీకు పే చేయాల్సిన టోటల్ ట్యాక్స్ అండ్ సెస్లో నుంచి మీరు ఆల్రెడీ పే చేసిన అమౌంట్ని సబ్ట్రాక్ట్ చేస్తే మీరు ఎంత పే చేయాలి అనేది తెలుస్తుంది. ఆర్ ఎల్స్ గవర్నమెంటే మీకు ఎంత పే చేయాలి అనేది రిఫండ్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ ట్యాక్స్ రేట్స్ని ఆర్ ఫిక్స్డ్ ట్యాక్సెస్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఫస్ట్ టేబుల్ చూస్తున్నట్లయితే కనుక మీకున్న ఇన్కమ్ లెవెల్ని బట్టి, అంటే 0 to 2.5 lakhs, 2.5 to 3, 5 to 7.5 ఇట్లా మీకు ఎంత టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంది అనే దాన్ని బట్టి మీ ట్యాక్స్ రేట్ అనేది డిసైడ్ అవుతుంది.
ఇక్కడ ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్లో డిఫరెంట్ ట్యాక్సెస్ ఉన్నాయి. అది కూడా ఏజ్ గ్రూప్ని బట్టి మీకు ఏది అప్లై అవుతుంది అనేది మీ ఏజ్ గ్రూపు, మీరు ఏ రెజ్యూమ్ ఫాలో అవుతున్నారు అనే దాన్ని బట్టి మీ ట్యాక్స్ రేట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్ గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. దీని గురించి నేను సపరేట్ వీడియో ఓల్డ్ రెజ్యూమ్ వర్సెస్ న్యూ రెజ్యూమ్ అప్లోడ్ చేశాను. మీ కేస్కి మీరు ఏది వాడితే బెటర్, ఎందులో అయితే మీరు తక్కువ ట్యాక్స్ పే చేస్తారో అని తెలుసుకోవాలంటే ఆ వీడియోని మీరు రిఫర్ చేయండి ఇదే సిరీస్లో. ఓకే ఫైన్. ఇక్కడ మీరు చూసారు కదా, ఇప్పుడు మీకున్న ట్యాక్సిబుల్ ఇన్కమ్ లెవెల్ని బట్టి మీరు ఎంత ట్యాక్స్ రేట్ పే చేయాలనే డిసైడ్ అయింది. అదే కింద చూస్తే కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంది. షేర్స్ మీద అయితే మీరు 10% ఫ్లాట్ పే చేయాలి. అబౌవ్ 1 lakh మీకు ఎంత వచ్చినా కానీ 1 lakh వరకు ఎగ్జామ్షన్. అదే ప్రాపర్టీ మీద అయితే కనుక ఫ్లాట్ 20% పే చేయాలి. ఇట్లా మీకు డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు మనకు అసలు బేసిక్గా మన ఇన్కమ్ నుంచి మన ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మొత్తం ఫ్లో చూసాము. డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఏంటి అనేది కూడా చూసాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో అసలు ఎలా జరుగుతుంది ఇది రియల్ లైఫ్లో అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనము ఎవరిదైనా ట్యాక్సబుల్ ఇన్కమ్ ఇస్తే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒకసారి క్విక్గా చూద్దాం. ఈ కేసులో మీరు చూస్తున్నట్లయితే కనుక ఒక పర్సన్కి 30 years, తన ట్యాక్సబుల్ ఇన్కమ్ 6 lakhs అని ఇచ్చారు. ఇప్పుడు ఓల్డ్ రెజ్యూమ్లో ఎంత, న్యూ రెజ్యూమ్లో ఎంత అవుతుంది అనేది చూద్దాము. ఫస్ట్ ఓల్డ్ రెజ్యూమ్లో మీరు చూస్తున్నట్లయితే కనుక తన ఏజ్ 30 కాబట్టి తనకి ఈ కాలం సిలో ఉన్న ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. ఇక్కడ తన ఇన్కమ్ ఆల్రెడీ 6 lakhs, అంటే అబౌవ్ 5 lakhs కాబట్టి సెక్షన్ 87A ఉండే రిబేట్ తనకి అప్లై అవ్వదు. ఇక్కడ కింద మీరు నోట్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు అతని ట్యాక్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ కాలం హెచ్లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓల్డ్ రెజ్యూమ్ అనేది జూమ్ చేసుకుంటే ఫస్ట్ 0 to 2.5 lakhsకి అసలు ట్యాక్స్ ఏమీ ఉండదు, నిల్ అని ఉంది కదా. సో ఇక్కడ నిల్ 0 అవుతుంది. నెక్స్ట్ 2.5 to 5 lakhs మొత్తానికి ఎంత అవుతుంది, 5% అవుతుంది. సో 5% అంటే ఇక్కడ 2.5 lakhs ఉన్నాయి తనకి ఇన్కమ్, దీనిలో 5%, సో 12,500 అయింది. నెక్స్ట్ వచ్చేసరికి చూస్తే కనుక 5 to 7.5 lakhs. ఈ 5 to 7.5 lakhsలో 20% అతనికి ట్యాక్స్ అవుతుంది. కానీ అతనికి ఉంది యాక్చువల్లీ 6 lakhs. సో 5 to 7.5 lakhsలో తనకుంది ఓన్లీ 1 lakh మనీ ఈ రేంజ్లో ఉన్నది, ఎందుకంటే 6 lakhs కాబట్టి టోటల్ అతని ట్యాక్సబుల్ ఇన్కమ్. సో ఈ 1 lakhకి 20% కనుక మనం అప్లై చేస్తే 20,000 ట్యాక్స్ అవుతుంది. సో అతని టోటల్ ట్యాక్స్ ఎంత అయింది అంటే 32,500 అవుతుంది ఓల్డ్ రెజ్యూమ్లో అయితే. ఓకే, అదే ఇప్పుడు న్యూ రెజ్యూమ్లో ఎంత అవుతుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేద్దాం సేమ్ పర్సన్కి. న్యూ రెజ్యూమ్లో చూస్తున్నట్లయితే కనుక ఆల్ ఏజెస్కి సేమ్. సో కాలం ఎఫ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేద్దాం. 0 to 2.5 lakhs సేమ్ 0, అలాగే 2.5 to 5 lakhs సేమ్ 5%. సో ఇది సేమ్ అవుతుంది. నెక్స్ట్ 5 to 7.5 lakhsలో ఇక్కడ చూస్తున్నట్లయితే ఓన్లీ 10% అన్నారు. సో అబౌవ్ 5 lakhs ఇతనికి ఉన్నదే 1 lakh రూపీ, రైట్. ఈ 1 lakh రూపీస్కి మనకి 10% క్యాలిక్యులేట్ చేస్తే 10,000 అవుతుంది. సో న్యూ రెజ్యూమ్లో టోటల్ ఎంత అవుతుంది, 22,500 అవుతుంది. ఇట్లా మీరు ఓల్డ్ రెజ్యూమ్ అయినా న్యూ రెజ్యూమ్ అయినా ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏది ఇచ్చినా కానీ ట్యాక్స్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో చాలా క్యాలిక్యులేటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవటానికి. సిమిలర్గా అలాగే క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తాము, లెట్స్ సే మీకు 10 lakhs క్యాపిటల్ గెయిన్స్ వచ్చినాయి షేర్స్లో, 1 lakh వరకు ఎగ్జామ్షన్ ఉంది, ట్యాక్స్ రేట్ 10%. సో మీకు టోటల్ ట్యాక్స్ ఎంత అవుతుంది అంటే ఈ 10 lakhsలో నుంచి 1 lakh సపరేట్ చేస్తే ఇంటూ 10% చేస్తే మీకు 90,000 అనే ట్యాక్స్ గెయిన్స్ అవుతుంది, క్యాపిటల్ గెయిన్స్. మీకు 10 lakhs కాదు 50 lakhs వచ్చినా కానీ మీకు సేమ్ ఇదే అప్లై అవుతుంది. 50 lakhs, సారీ ఇక్కడ 5 lakhs అని రాశాను, 50 lakhs వచ్చినా కానీ సేమ్ ఇదే అప్ అవుతుంది. ఇప్పుడు మనం అసలు ఒక డీటెయిల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి డిడక్షన్స్ క్లెయిమ్ చేసి అతని ట్యాక్స్ ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. మీరు ఈ షీట్లో చూస్తున్నట్లయితే కనుక ఈ పర్సన్కి ఇన్ హ్యాండ్ శాలరీ 5,50,000 వచ్చింది. ఈపీఎఫ్ కంపెనీ వాళ్ళు 50,000 డిపాజిట్ చేశారు, అలాగే ట్యాక్స్ 25,000 కట్ చేశారు,
అండ్ ఇతనికి బ్యాంక్ ఇంట్రెస్ట్ 10,000 ఎర్న్ చేస్తున్నారు. సో టోటల్ 6,35,000 అనేది అతని టోటల్ ఇన్కమ్. ఇవి కాకుండా ఇంకా అతనికి ఎటువంటి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేవు. ఇతని డిడక్షన్స్ స్టాండర్డ్ డిడక్షన్ సాలరీలో 50,000, సెక్షన్ 80సిలో 25,000 క్లెయిమ్ చేశాడు అంతే. సో టోటల్ డిడక్షన్స్ 75,000 ఉన్నాయి. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఈ డిడక్షన్స్ అండ్ అలవెన్సెస్ ఇక్కడ ఉన్నాయి, ఓల్డ్ రెజ్యూమ్లో అలవ్ అయి ఉన్నాయి, న్యూ రెజ్యూమ్లో అలవ్ కావు. సో ఇప్పుడు కింద ఓల్డ్ రెజ్యూమ్ న్యూ రెజ్యూమ్లో ఏది బెటర్ అనేది ఈ క్యాలిక్యులేటర్ ఒకటి నేను తయారు చేశాను. ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేస్తుంది ఓల్డ్ బెటరా న్యూ బెటరా అనేది. దీన్ని డీటెయిల్స్ అన్నీ ఓల్డ్ రెజ్యూమ్ వర్సెస్ న్యూ రెజ్యూమ్ వ్యూలో ఇదే ప్లేలిస్ట్లో ఉంది, మీరు అక్కడ చెక్ చేసుకోండి. ఫైనల్గా ఇది ఓల్డ్ రెజ్యూమ్ బెటర్ అనేది చెప్తుంది. సో మీరు కనుక ఇక్కడ సమ్మరీ చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ గ్రాస్ ఇన్కమ్ ఉంది, ఇందాక చూసినట్లు 6,35,000, డిడక్షన్స్ అండ్ అలవెన్సెస్ 75,000 మొత్తం క్లెయిమ్ చేస్తున్నారు. సో టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది ఇక్కడ 5,60,000 అయింది. ఈ 5,60,000 మీద ట్యాక్స్ అండ్ సెస్ క్యాలిక్యులేట్ చేస్తే 25,480 ఉంది. ఇందాక మనం ట్యాక్స్ ల్యాబ్స్ యూస్ చేసి ఇక్కడ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో సేమ్ అదే మెథడ్లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయింది, దాని తర్వాత సెస్ కూడా క్యాలిక్యులేట్ అయింది. ఇక్కడ టీడీఎస్ అనేది ఆల్రెడీ కంపెనీ వాళ్ళు తన తరపున 25,000 పే చేసేసారు. సో ఇంకా తను పే చేయాల్సింది 480 రూపీస్ మాత్రమే. ఇది తను పే చేస్తే సరిపోతుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. ఇలా మీరు మీ పర్టికులర్ కేసులో కూడా మీకున్న ఇన్కమ్ అన్నీ లిస్ట్ చేసుకొని మీరు ఏమేమి డిడక్షన్స్ అయితే తీసుకుంటున్నారో ఆ డిడక్షన్స్ అన్నిటిని చూసి అలాగే మీకు ఓల్డ్ రెజ్యూమ్ బెటరా న్యూ రెజ్యూమ్ బెటరా అనేది కంపేర్ చేసుకొని ఫైనల్గా మీకు ఎంత ట్యాక్స్ పే చేయాలి మీరు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు మనకి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎట్లాంటి టర్మ్స్ వస్తాయి, వీటన్నిటి గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక దీన్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ లుక్. థ్యాంక్ యూ అండ్ బాయ్.